నట్టి కుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. సార్ మనం అల్లు అరవింద్ గారి గురించి మాట్లాడుకోవాలండి. అల్లు ఉమ్, అరవింద్ గారు నిజంగా పెద్ద స్టాల్వాట్ ఆయన. దేనికంటే అంత పెద్ద మెగా ఫ్యామిలీని ఈయన ఒక ట్రబుల్ షూటర్ లాగా నిజంగా ఒక థింక్ ట్యాంక్ లాగా ఉన్నారు. ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. అంటే 2000 తర్వాతే, నేను అంతకంటే ముందుకు వెళ్ళట్లా. శ్రీజ గారి ఇన్సిడెంట్ అప్పుడు కానివ్వండి, రాజశేఖర్ గారి ఇన్సిడెంట్ అప్పుడు కానివ్వండి, లెజెండ్ వర్సెస్ సెలబ్రిటీ మోహన్ బాబు గారితో జరిగిన ఇన్సిడెంట్ కానివ్వండి, రామ్ చరణ్ తేజ్ రోడ్డు మీద ఎవరినో కొట్టినప్పుడు ఇన్సిడెంట్ కానివ్వండి, అలాగే రామ్ చరణ్ తేజ్ గారికి దాసరి నారాయణరావు గారికి మధ్య చిన్న కాంట్రవర్సీ. మా మా ఇన్సిడెంట్ అది, మా ఇన్సిడెంట్ దాసనాథ గారు. ఆ ఇన్సిడెంట్ అప్పుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ రేణు దేశాయి గారిని పెళ్లి చేసుకోలేదన్నప్పుడు వారు సహజీవనం చేస్తున్నారని ఆ కొత్త టర్మినాలజీ పట్టుకొచ్చాడు ఆయన అప్పట్లో. అది కానివ్వండి, ఇలాగా ప్రజారాజ్యం అప్పుడు కానివ్వండి, మొత్తం ఆయన ఒక థింక్ ట్యాంక్ లాగా ఉండి నిజంగా చిరంజీవి గారిని మెగా ఫ్యామిలీని ఒక రకంగా నడిపించాడు, కంట్రోల్ చేశాడు కూడా. ఏ పాత్రలో వెళ్ళాలి, ఎటు వెళ్తే కరెక్ట్, ఎటు వెళ్తే తప్పు అనేది ఒక ట్రబుల్ షూటర్ లాగా కూడా ఆయన క్రైసిస్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆయన బాగా పనిచేశాడు. అంత సక్సెస్ఫుల్ ఉన్న అల్లు అరవింద్ గారు కొడుకు విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది ఒక డీప్ థాట్ ఉండాలి సార్. దేనికంటే చెప్పను బ్రదర్ అనే దగ్గర నుంచి చూసుకోండి. యా. అల్లు అల్లు అర్జున్ గారు చెప్పను బ్రదర్ అని చెప్పినప్పటి నుంచి చూసుకుంటే అనేక కాంట్రవర్సీస్ ఉన్నాయి. చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. అంటే అల్లు అరవింద్ గారు కొడుకుని గైడ్ చేయట్లేదా, లేకపోతే అల్లు అర్జున్ గారు వేరే ఇండిపెండెంట్ థింక్ ట్యాంక్ ద్వారా ఈ నడుస్తున్నారా? ప్రశ్న అడిగారు, మంచి ప్రశ్న అది. చెప్పండి సార్. ఇప్పుడు ఒక మాట అంటానండి. ఇప్పుడు మా జనరేషన్ వేరు. మాకంట సీనియర్ జనరేషన్ అల్లు అరవింద్ గారిది. ఈ తర్వాత జనరేషన్ మాది. ఇప్పుడు అల్లు రామలింగి గారి తర్వాత అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు, చిరంజీవి గారి పిల్లలు రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు. ఇస్ డిఫరెంట్. ఆ రోజు చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు ఆత్మ ప్రత్యాత్మ. ఆత్మ ప్రత్యాత్మ, దాంట్లో నో డౌట్. ఎవరు కూడా దాంట్లో ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పటికీ కూడా నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే సురేఖ గారు ఎంతో ఇండస్ట్రీ మొత్తం టోటల్ గా చిరంజీవి గారిని మొత్తం టోటల్ గా ఒక వేలో వాళ్ళని కాపాడుకుంటూ నిలబెడుతూ ఎలా రెమ్యునేషన్ తీసుకోవాలి, ఎక్కడ ఏ విధంగా చేయాలి, ఎలా నడపాలి, ఎలా ఇండస్ట్రీలో ఏ సినిమా చేస్తే బాగుంటుంది, ఏ సినిమా రెమ్యునేషన్ తీసుకుంటే బాగుంటుంది, ఏ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుంది. ఈ గీతా ఆర్ట్స్ లో మళ్ళీ ఆ సినిమాని పెట్టి వెస్ట్ గోదావరో ఈస్ట్ గోదావరో తీసుకోవడం, దాన్ని మళ్ళీ మనీ చేయడం, అక్కడి నుంచి తెలంగాణలో గీతా డిస్ట్రిబ్యూషన్ పెట్టి మనీ చేయడం. అలా ఎన్నో వ్యాపారాల్లో మొత్తం టోటల్ గా వచ్చిన ఆస్తుల్లో కూడా అమౌంట్ ని కూడా అది ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే పెరుగుతుంది అనేది అంత ఆలోచనతో, ముందు ఆలోచనతో చేసిన వ్యక్తి అల్లు అరవింద్ గారు. ఆ రోజు చిరంజీవి గారు ఆ మాట విన్నారు కాబట్టే ఈ రోజు ఇన్ని వేల కోట్లకి ఆస్తిపరుడు, ఆస్తి అయ్యింది అని నేను అనుకుంటా. ఎందుకనంటేనండి, కష్టాల్లో ఆయనే ఉన్నాడు, సుఖాల్లో ఆయనే ఉన్నాడు, బాధలు అన్నిటిలో కూడా చిరంజీవి గారి ఫ్యామిలీ అవ్వచ్చు, మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ వేరు కాదు. ఇప్పటికీ కాదు. ఈ స్టిల్ ఈ రోజుకి కాదు. ఓకే, పిల్లలకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, కానీ ఇప్పటికీ కాదు అని నేను అంటాను. ఇప్పటికీ కాదు అని నేను అంటాను. ఎందుకంటే అల్లు అరవింద్ గారు మీరు చెప్పారు, ఒక విషయం ఏ విషయాలు వచ్చినా కూడా ఫ్యాన్స్ ని ఒక చేత్తో చూసుకున్నాడు, ఒక చేత్తో ఇష్యూస్ ఎదురుంటే సార్ట్ అవుట్ చేసుకుంటూ వచ్చాడు. చిరంజీవి గారు షూటింగులు బిజీగా 3 4 షూటింగులు చేసుకుంటున్నా కూడా ఆయనకి ఒక్కడు కూడా ఆయనకి ఇది ఒక తలనొప్పిగా తీసుకురాకుండా ప్రతిదీ ట్రాకల్ చేసుకుంటూ, ప్రతిదీ ఆయనే డీల్ చేస్తూ, బిజినెస్ నుంచి ప్రతి రెమ్యునరేషన్ నుంచి ఆయన డీల్ చేస్తూ ఆయన ప్రశాంతంగా షూటింగ్ చేసుకునే విధంగా చేశాడు అంటానికి మనం ఒప్పుకోక తప్పదు. ఆ తర్వాత నుంచి మీరు అన్నట్టు అన్ని ఇంకా నేను ఆ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాసనాంద గారు, మా దాసనాంద గారిని ఏదో మాట అనడం, అనుకోకుండా జరగడం, తర్వాత నేనేదో అనుకో మళ్ళీ దాసనాంద గారి తరఫున నేనేదో అనడం, తర్వాత అది మళ్ళీ రేట్ ఫ్యాన్స్ ఏదో రావడం, రేట్ పే చేయడం, మళ్ళీ తర్వాత రాజశేఖర్ గారి ఇష్టం అవ్వచ్చు, సో మనీ ఎలక్షన్స్ అవ్వచ్చు, ప్రజారాజ్యం అవ్వచ్చు, అన్నిటిని కూడా ఒంటి చేతి మీద ఏ డిస్టర్బ్ కాకుండా, అంటే డిస్టర్బ్ అయినది కూడా సార్ట్ అవుట్ చేయడంలో ఆయన మొత్తం టోటల్ సఫలీకృతులు అయ్యారు. దాంట్లో ఆయన అదే కదా ఇప్పుడు బాధ. ప్రతి విషయంలో కూడా ముందు అడుగు వేసే అల్లు అరవింద్ గారు ఈ రోజు కొడుకు విషయంలో ఎందుకు వేయలేకపోయారు అని కొంత అందరికీ ఆవేదన ఉంది. మీరు అడిగిన ప్రశ్న ఆవేదన ఉంది. ఆలోచనలో ఇప్పుడు ఒకటి, ఆయన ఆవేదన కొడుకు మాట వినట్లేదా అని అనేదానికంటే, ఇప్పుడు పిల్లలు ఎవరు ఇండివిజువల్ వాళ్ళు చూసుకుంటున్నారండి. ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు మా పిల్లలు నా మాట వినే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ఆలోచనలకి మేము దగ్గర కాలేము. ఇప్పుడు 300 కోట్లలో అరవింద్ గారు సినిమా తీయలేరు, 300 కోట్లు సురేష్ బాబు గారు సినిమా తీయలేరు, నేను 20 30 కోట్లలో నేను సినిమా తీయలేను. ఆ రోజుల్లో నా సినిమా 3 కోట్లు 5 కోట్ల బడ్జెట్ అండి.
5 కోట్ల బడ్జెట్లో మేము సినిమా తీసేవాళ్ళం. ఎందుకంటే మాకు కరెక్ట్గా బడ్జెట్ వస్తుందో లేదా, మార్కెట్ అవుతుందో లేదా అని చూసుకునేవాళ్ళం. ఈ రోజు 300 కోట్లు, 400 కోట్లు, 700 కోట్లు, 800 కోట్లు విచ్చేసం చేసే ఆ పరిస్థితి లేదండి. అందుకనే సురేష్ బాబు గారు అవ్వచ్చు, అల్లు అరవింద్ గారు అవ్వచ్చు, అందరూ కూడా మినిమం 10 crores బిలో సినిమాలే తీస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీరు పెద్ద సినిమాలు చేయట్లేదు. ఎందుకంటే అంత సాహసం చేసే ధైర్యం ఎవరు చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చే, ఇప్పుడు మన మైత్రి వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే సితారా వాళ్ళు అవ్వచ్చు, ఈ 5 కంపెనీలే చేస్తున్నాయండి. మన ఉదాహరణకు 5 కంపెనీలే చేస్తున్నాయి. ఎందుకంటే ఈ 500 కోట్లు, 400 కోట్లు, 300 కోట్లు వాళ్ళే చేస్తున్నారు. ఇంకెవరు చేయట్లేదండి. రిపీట్ టు రిపీట్, రిపీట్ టు రిపీట్. ఒకటి సితారా, ఒకటి వచ్చి భోగల్ ప్రసాద్ గారు అప్పుడప్పుడు చేస్తున్నారు, ఒకటి సితారా, ఒకటి వచ్చి మైత్రి, ఇంకో కంపెనీ, డిఫరెంట్ డిఫరెంట్ 4, 5 కంపెనీసే ఉన్నాయి. ఈ కంపెనీలే చేస్తున్నాయి. ఇది చేయలేకపోతున్నారు అనేది వాస్తవమైతే, ఈ డౌట్ అనేది అల్లు అరవింద్ గారు ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేదు అంటే, ఇప్పుడు ఎవరి కాలకి పిఆర్ టీమ్స్ వచ్చాయండి. అప్పుడు పిఆర్ టీమ్స్ లేవండి. ఆ ఎవరి కాలకి సెక్యూరిటీస్ వచ్చేసేయండి, ఎవరి కాలకి పిఏస్ వచ్చేసారండి, ఎవరి కాలకి ఒక హీరో దగ్గరికి వెళ్ళడానికి 9 మంది పిఏస్. ఒక ఒక గేటు దాటి 5 గేట్లు దాటితే హీరో దగ్గరికి వెళ్ళాలి. డైరెక్ట్ గా హీరో గారికి ఫోన్ చేసి రమ్మంటారా అని అడిగే పొజిషన్లో ఎవరు ఉన్నారండి? ఒకప్పుడు మా పొజిషన్లో కానీ, అరవింద్ గారి పొజిషన్లో కానీ, ఎవరైనా డైరెక్ట్ గా గురుగారి దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఫోన్ చేసి రమ్మంటారా? లేకపోతే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి కూడా, సార్ ఖాళీగా ఉన్నారా చీఫ్ మినిస్టర్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, మీకు డైరెక్ట్ చెప్తున్నామండి. ఈ రోజు నేను గర్వంగా చెప్తాను, సార్ ఖాళీగా ఉన్నారా, ఉంటారా, 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండగలుగుతారా అని మేము అడిగేవాళ్ళం, అడిగి వెళ్ళేవాళ్ళం. అంటే చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ పేర్లు కూడా చెప్తానండి. అంటే అలాగే దాన నాగేంద్ర గారిని అడిగేవాళ్ళు. లేకపోతే దాన నాగేంద్ర అన్న ఉన్నారా, సార్ ఉన్నారా, ఎన్ని గంటలకు రమ్మంటారు, కొంచెం ఇది ఇండస్ట్రీ పరిస్థితి ఉంది, ఇండస్ట్రీ అవసరం ఉంది అని అడిగేవారు. ఈ రోజు మనం ఎన్ని గంటలు ఎప్పుడు ఇంటర్వ్యూ పెట్టుకోవాలంటే, కేసీఆర్ గారికి మొత్తం టోటల్ గా నాకు 10 సంవత్సరాల్లో 5 సార్లు ఇచ్చారండి ఇంటర్వ్యూ, 4 సార్లు. ఇది ఇండస్ట్రీ మీద కాదండి, వాళ్ళకి ఆలోచించుకున్నారు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, అరవింద్ గారు ఈ రోజు ఆయన చెయ్యి దాటిపోయిందేమో. ఎందుకంటే వాళ్ళ టీం, వాళ్ళు ఎవరికాలు ఇండివిజువల్ గా, పిల్లలు ఎవరికాలు ఇండివిజువల్ గా చేసుకుంటున్నారు. ఆయన కూడా ఏంటంటే, ఈరోజు ఆయన ఏదో ఆఫీస్కి వచ్చి ఆయన మామూలుగా సినిమాలో ఏదో ఈ సంస్థలు చూసుకుంటున్నాడే తప్ప, పిల్లలు దాంట్లో ఇన్వాల్వ్ కావట్లేదేమో అని అనుకుంటున్నాను నేను. అలాగని టీము అదే కరెక్ట్ గా ఇప్పుడు కూడా అరవింద్ గారు ఉండుంటే ఇంత దాకా వచ్చేది కాదు. ఈ టీంని నేను ఆలోచించింది అది. ఎందుకంటే అరవింద్ గారు అనేది ఏ దాన్నైనా ఆపగలిగే శక్తి ఉంది, ఆలోచించగల శక్తి ఉంది, అవతరగా బ్యాలెన్స్ చేయగల శక్తి ఉంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏదైనా ఉండొచ్చేమో తప్ప, అరవింద్ గారు అంతా, నేను మొన్న ఆయన చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. చాలా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆయనతో 35 సంవత్సరాలు మాకు అనుబంధం ఉంది. ఎందుకు బాధ అనిపించింది అంటే, ఆ వయసులో ఉదయాన్నే వచ్చి రాత్రి 11:30 దాకా అసలు ఆ వ్యక్తి అక్కడ ఉండడం, జైలు దగ్గర ఉండడం, మళ్ళా బాధపడుతూ వెళ్ళడం, మళ్ళా ఉదయాన్నే రావడం, ఇవన్నీ అసలు ఈయనకి ఎందుకు ఈ పరిస్థితి, పాపం అని చాలా బాధ అనిపించింది. వెరీ వెరీ వెరీ. ఎందుకంటే అలాగా ఆయన ఎప్పుడు నేను చూడలేదు, ఆ పరిస్థితిలో నేను చూడలేదు. అలాగని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా నా బాధ అనిపించిందే. ఆయన నేను సపోర్ట్ చేయవలసి వచ్చింది. కానీ నేను ఒకటే అంటున్నానండి, మనం మానవత్వంతో ఆలోచించవలసిన బాధ ఉందండి. ఎందుకంటే ఎవరు కష్టమైనా, ఎవరి బాధ అయినా మనం బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఈరోజు బాధ అనిపిస్తుంది. ఇందాక ఎస్ఐలో సీఎం మాట్లాడుతుంటే కూడా మనం ఎందుకు హ్యాట్సాప్ అని చెప్పాం, డిపార్ట్మెంట్కి హ్యాట్సాప్ అని చెప్పాం. ఎందుకంటే వాళ్ళు చేసే సాహసం అంతగా చేశారు. వాళ్ళకు చాలా గొప్పగా మనం తీసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ప్రాణాలు కాపాడారు వాళ్ళు. ఒక ప్రాణం పోవచ్చు, కానీ ఎన్నో ప్రాణాలు కాపాడారు వాళ్ళు. మనం దాన్ని కూడా, మొన్న నేను వాళ్ళు తప్పు చేసిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తప్పు జరగవచ్చు, పోలీసులు తప్పు చేయలేదు. కనుక ఇవన్నీ కూడా మనం రిమెంట్ చేసుకుంటూ, అల్లు అరవింద్ గారు ఎన్నో ఇష్యూస్ ని, చిరంజీవి గారి ఇష్యూస్ ఏదో ఒక్కదానికి కూడా బయటకు రాకుండా సామరస్యంగా తీసుకొచ్చిన విషయాల్ని, నేను ఎందుకు నిన్న కూడా ఒక ఛానల్లో కూడా చెప్పాను, అల్లు అరవింద్ గారు ఒక్క ఫీట్ చేస్తుంటే, ఈ ఫ్యాన్స్ ఎవరిని, రేవంత్ రెడ్డి గారిని, గవర్నమెంట్ ని ట్రోల్ చేస్తున్న వాళ్ళకి ఒక్క ఫీట్ చేసి ఉంటే బాగుండేది అని అనుకున్నాను. ఇవాళ హీరో గారు చేసిన ఫీట్ నిన్న చేస్తుంటే బాగుందని అన్నాను. అది అల్లు అరవింద్ గారు కూడా చేస్తుంటే, ఎందుకంటే ఆయన చేతుల్లో ఉండుంటే నిన్నే చేసేవాడు. నిన్న కాదు, 10 రోజుల ముందే చేసేవాడు. ఎందుకంటే ఇప్పుడు వితౌట్ పర్మిషన్, వాళ్ళ అబ్బాయి అయినా హీరో, ఇస్ అ బిగ్ స్టార్, నాట్ ఓన్లీ స్మాల్ స్టార్. ఈరోజు నేషనల్ అవార్డు గ్రహీత, ఇస్ ద నేషనల్ విన్నర్. ఈరోజు నార్త్ ఇండియాలో సూపర్ స్టార్, సౌత్ ఇండియాలో సూపర్ స్టార్.
కనుక అవన్నీ మనం ఆచరణలో తీసుకున్నాం. కనుక ఆయన చేతుల్లో లేదేమో, కానీ ఆయన చేతిలో లేదు కాబట్టి మనకు ఆ టీం అంటే ఇప్పుడు అందరికి ఒక డిఫరెంట్ డిఫరెంట్ మీరే ఫస్ట్ అన్నారు ఆఫ్ ది రికార్డ్ అనుకుంటా. ఆఫ్ ది రికార్డులో అన్నారు ఏమన్నారంటే, సార్ ఒక్కొక్కరికి అగ్రిమెంట్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ మీద పిఆర్ టీమ్ కి వాళ్ళకి ఇస్తూ ఉంటారు, కనుక వాళ్ళ పర్ఫార్మెన్స్ రాకపోతే తీసేస్తూ ఉంటారు, వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుంది, ఇలా రీచ్ అవ్వాలి ఇలా రీచ్ అవ్వాలని, అలాగే ఇవి ఉంటాయి సార్, అది హీరోకి తెలియకుండా ఉండదు అని మీరు అన్నారు. ఇది వాస్తవం ఉండొచ్చు, ఇది వాస్తవం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు పిఆర్ టీమ్నో, లేకపోతే సోషల్ మీడియానో, లేకపోతే సెక్యూరిటీనో వాళ్ళని నమ్ముకొని ఉంటున్నారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మొత్తం టోటల్గా ఎలాగెళ్ళాలి, ఒక పెద్ద హీరో అయిపోయిన తర్వాత ఎలాగెళ్ళాలి, ఎలా నడాలి, ఎలా రావాలి అనేది వాళ్ళ చేతుల్లో లేదు. కనుక ఇది అరవింద్ గారు చేతుల్లో ఉందని నేను అనుకోను. అరవింద్ గారి చేతుల్లో ఉండుంటే మొన్నంటే చిన్న ఇష్యూ కూడా, మెగా ఫ్యామిలీ ఇష్యూ కూడా చిన్నదే, చిన్న అగాధం, అది అది పెద్దది కూడా కాదు. ఆ రోజు కూడా అంత గ్యాప్ వచ్చేది కాదేమో. చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయండి. పిల్లలు అందరూ ఏమంటే మా వయసులో ఆయన వయసులో ఒకలాగా, మా వయసులో ఒకలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే కంప్యూటర్ యుగం వచ్చింది, ఆలోచనలు వచ్చాయి, ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా వచ్చేసింది. కనుక ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయండి. కనుక పెద్దలుగా ఆయన అరవింద్ గారు ఎప్పుడు కూడా మామూలుగా ఏదైనా సార్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనతో పాటు మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలు అనుకుంటాను, 23 సంవత్సరాలు ఈసీలో కానీ, నేను ఛాంబర్లో కానీ ఇది వాళ్ళతో పాటు వర్క్ చేస్తున్నాం. ఆయన కోసం మనకు తెలుసు. దాదాపు 24 సంవత్సరాలు అయి ఉంటుంది. 24 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఆయనతో వర్క్ చేస్తున్నాం కాబట్టి. ఎందుకంటే మాతో పాటు ఈసీ మెంబర్గో లేకపోతే ఇంకో చైర్మన్గా ఎనీ పోస్ట్ ఏదో దాంట్లో ఉంటూ ఆయన ఆలోచనలు ప్రతిదీ కూడా ఆయన పాల్పంచుకుంటారు కాబట్టి మాకు కూడా తెలుసు. కానీ ఈ మధ్యన ఎందుకంటే ఎక్కువగా రావడం మానేశారు ఆయన, ఎక్కువగా అంటే పార్టిసిపేట్ చేయట్లేదు, అప్పుడప్పుడు వస్తున్నారు. కానీ ఆయన ఆలోచనలు మంచివండి. ఆయన ఆలోచనలు కానీ, ఆయనవి కానీ, సురేష్ బాబు కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే బిజినెస్ లో ఇంత బడ్జెట్లో కానీ నాట్ యాక్సెప్టెడ్, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇన్ని వందల కోట్ల బడ్జెట్ అనేది సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది అంటారు. సినిమా రేట్ల కోసం యాక్సెప్ట్ చేయరండి. ఇంత రేట్లు అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది, మన ఇండస్ట్రీని మనమే నాశనం చేసుకుంటున్నాం, మనం థియేటర్ని మనమే మూసుకుంటున్నాం, మనం ఆల్రెడీ ఏదో ఓటీటీకి ఇచ్చేస్తున్నాం, మనం ఒక ఏటీటీకి సాటిలైట్ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నాం. ఎందుకంటే థియేటర్లు మూతపడే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే పాప్కార్న్ రేట్లు, క్యాంటీన్ రేట్లు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ డిస్కషన్ ఈసీ మెంబర్స్, ఈసీ మీటింగ్స్, వాళ్ళ ఆలోచనలు కంపల్సరీ చెప్తూ ఉంటారండి ఇవన్నీ. కనుక ఆయనకు అందుకే అన్నాడు ఎప్పుడు కూడా, ఆ మగధీరా తీసేటప్పుడు నాకు టెన్షన్ వచ్చింది అనేసి. మగధీరా తీసేటప్పుడు నాకు టెన్షన్ వచ్చింది, నాకు లాభం వచ్చింది, టెన్షన్ వచ్చింది. అందుకే తర్వాత ఆ ధైర్యం నేను చేయలేదు అన్నాడు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆయన ఒక మంచి సినిమాలు ప్రయోగాలు చేస్తూ ఉంటాడు తప్ప పెద్ద సినిమాలు చేయడానికి, అలాగైతే వాళ్ళ కొడుకుతో ఆయన తీసుకోవచ్చుగా. ఆయన కొడుకుతో ఆయన తీయొచ్చు. ఆయన దగ్గర డబ్బు లేదా? వీళ్ళందరికంటే డబ్బు ఉంది, వీళ్ళందరికంటే పలుకుబడి ఉంది, వీళ్ళందరికంటే హీరో ఉన్నాడు. కానీ ఒకటి, ఏది ఏమైనా ఆయన ఆయన ఒక సిస్టమ్, వాళ్ళ నాన్నగారు ఒక సిస్టమ్, ఆ సిస్టమ్ నుంచి వచ్చారు కాబట్టి ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తున్నారు. ఇప్పుడు నాకుందండి, నేను ఆ రోజు 5 కోట్లలో తీయగలిగాను, ఇప్పుడు 10 కోట్లలో సినిమా తీయగలుగుతాను. 10 కోట్లు దాచి నా దగ్గర డబ్బున్నా తీయను, నేను తీయను. ఎందుకంటే తీస్తే పోగొట్టుకుంటే మళ్ళీ తట్టుకునే పరిస్థితి నాకు లేదు కాబట్టి, నాకు 10 కోట్లలో వచ్చిన హీరోతో నేను సినిమా తీసుకుంటాను. లేకపోతే సినిమా ఇండస్ట్రీలో నేను ఆల్రెడీ నాకు ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాను కాబట్టి, ఒక ఎగ్జిబ్యూటర్గా ఉన్నాను కాబట్టి, ప్రొడ్యూసర్గా నేను ఉంటూనే ఉంటాను తప్ప, నేను సినిమాలు ఉంటే నా స్మాల్ బడ్జెట్ మూవీ తప్ప నేను బిగ్ బడ్జెట్ మూవీస్ తీయలేను అని క్లియర్ కట్గా చెప్తున్నాను. ధైర్యం చేయలేము, ధైర్యం చేయలేము. దిల్ రాజు గారు ధైర్యం చేశారు, అంత పెద్ద అన్ని వందల కోట్లకి వెళ్ళాడు, ధైర్యం చేశారు. దిల్ రాజు గారు మాకంటే నాకంటే నేను ఆయన కంటే ముందు వచ్చాను, తర్వాత ఆయన వచ్చాడు. ఆయన 2000లో వచ్చాడు ఆయన డిస్ట్రిబ్యూటర్గా వచ్చాడు, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు. ఓకే, అలాగే ఎంఎస్ రాజు గారు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదేమైనా అవ్వండి, ఏదైనా అవ్వండి. కనుక ఇవన్నీ కూడా అరవింద్ గారు అందుకే కొంచెం ఆ, దీని మీద ఇంట్లో ఇన్వాల్వ్ కాలేదేమో. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరమని అండి, ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, ఆయనే కాదండి, ఇప్పుడు పిల్లల విషయాల్లో కొన్ని నాట్లు ఎవరు ఇన్వాల్వ్ కాలేవండి. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి, మన ఆలోచనలు వేరేగా ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి.